హాయ్ ఎవరీవన్. డల్లాస్ 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 ఎక్కడ నలుగురు తెలుగు వ్యక్తులు, నలుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జమకూడినా కూడా ఈ డల్లాస్ పర్యటన గురించే మాట్లాడుతున్నారు. డల్లాస్ రేపు జరగబోయే మీటింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఈ డల్లాస్ పర్యటన ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది? అసలు డల్లాస్ పర్యటన ఎందుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత ప్రెస్టీజ్ తీసుకుంది అంటే, యువగలం పాదయాత్రతోటి ఈ రోజు నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తల్లో ఈ రోజు ఆనందాన్ని, నమ్మకాన్ని నింపుతూ బాబు గారు అరెస్ట్ సమయంలో కార్యకర్తలలో భరోసా కల్పించి, అలాగే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కారకులైన నారా లోకేష్ గారు ఈ రోజు డల్లాస్ పర్యటనకు వస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పతనమేందో చూపించి వాళ్ళకి 11 సీట్లకే పరిమితం చేసి, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఈ రోజు రాష్ట్రంలో సువర్ణ పాలన అందిస్తూ, దానిలో భాగంగానే ఈ రోజు అమెరికా పర్యటనకు వచ్చి అమెరికాలో ఈ రోజు పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ఈ రోజు డల్లాస్ మీటింగ్ అవ్వచ్చు, ఎస్ఎఫ్ఓ ఈ రోజు వెళ్లే మీటింగ్లు అవ్వచ్చు, అన్ని కూడా ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ఈ రోజు నారా లోకేష్ గారి పర్యటన సాగబోతుంది. ఈ పర్యటనలో భాగంగా డల్లాస్ లో జరగబోయే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారో, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే అరాచక పాలన చేశారో, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే దుర్మార్గమైన రాజకీయాలు చేశారో, వాటన్నిటిని ఎదుర్కొంటూ ఈ రోజు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం నుంచి చాలా మంది యాక్టివ్ గా పనిచేసిన పరిస్థితులు గత ప్రభుత్వం హయాంలో చూసాం. గత ప్రభుత్వాన్ని ఈ రోజు వాళ్ళు చేసిన తప్పిదాలని ప్రశ్నిస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలుపులో భాగస్వామ్యమైన ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలందరినీ కూడా కలవాలి, వాళ్ళందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు డల్లాస్ మీటింగ్ నారా లోకేష్ గారు అటెండ్ అవుతున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారి దగ్గర 5 నుంచి 6 గంటల సేపు ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలతో స్పెండ్ చేసి, కార్యకర్తల కష్ట నష్టాలు తెలుసుకుంటూ, వాళ్ళకి ఎలా ఇన్పుట్స్ ఉంటే కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఈ రోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళని పిలిచే పరిస్థితి ఉంటది. వాళ్ళని భాగస్వామ్యం చేయడానికి కూడా ఈ రోజు డల్లాస్ పర్యటన ఉండబోతుంది. ఖచ్చితంగా ఏపీ ఎన్ఆర్టీ అవ్వచ్చు, ఎన్ఆర్ఐ టీడీపీ ఇద్దరి భాగస్వామ్యంలో జరుగుతున్న ఈ మీటింగ్, డల్లాస్ పర్యటన ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక కొత్త చరిత్రకు నాంది పలకబోతుంది. ఎన్ఆర్ఐ టీడీపీ చాలా ప్రెస్టీజ్ తీసుకుని ఈ రోజు దేశం నలుమూల నుంచి కూడా కార్యకర్తలను లేదా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అందరూ కూడా స్వతహాగా వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, ఇంకా ఎవరైనా అక్కడ అటెండ్ అవ్వాలనుకుంటున్నా కూడా దయచేసి నాకైనా రీచ్ అవ్వండి, లేకపోతే అక్కడ డల్లాస్ మీటింగ్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీచ్ అవ్వండి, లేకపోతే ఏపీఎన్ఆర్టీ వెబ్సైట్కి వెళ్తే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు బార్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ బార్ కోడ్ తీసుకొని మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు డల్లాస్ చుట్టుపక్కల అవచ్చు, దేశవ్యాప్తంగా ఎవరున్నా కూడా దయచేసి ఈ మీటింగ్ అటెండ్ అవ్వండి. ఈ మీటింగ్ లో చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా లేదా తెలుగు ప్రజలుగా మనందరం కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి వినియోగించుకుంటూ ప్రతి ఒక్కరూ మీటింగ్ కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై టీడీపీ, జై చంద్రబాబు, జై లోకేష్. థ్యాంక్ యూ.